అట్లా వేసుకొని అంటే దూరాన్ని కురేసుకొని ఉరేసుకుంటే ముందట 4 గంటలకి కింద ఉత్సవ పోసుకుంటాం నేను ఫ్యాన్కి తాడు ఇస్తా అంటే నువ్వు చూడాలి కొడుకు అమ్మది అత్తదాడు రోజు అత్తదాడు రోజు ఉరికొచ్చినా నాగ మరి ఉరి పెట్టుకున్నా చూస్తావా కొడుకు పెళ్లి చేస్తావు అన్నావు ఒకవేళ మన కొడుకు పెళ్లి చేసుకొని అంటాడు అప్పుడు నేనేం చెయ్యాలి కొడుకు పెళ్లి చేసుకొని అంటే ఏం చేయాలంటావా ఓ పని చేయి ఏం పని చేయాలి మీ అమ్మ మందాయి సత్తాట అని చెప్పు ఇక ఆమె నువ్వు మందాలి బాబు నీ పెళ్లి చేసుకుంటా అంటే అవ మందాయి సత్తాను గజ్జి మంది కోత్తరాల్లో బండ పెట్టి నువ్వు అయ్యో గుంజిగా గట్ల కాదు నేను మందావుతా అని అను నేను ఉరికిపోయి డబ్బు పట్టుకుంటా అద్దే వాడు ఎట్లా చేసుకుంటాడు అద్దే నువ్వు నన్ను బతిలాడాలి నువ్వు నన్ను బతిలాడినట్టున్నారు నేను తాగుతానని నేను పేరు నేను నిజంగా నువ్వు తాగడం అనుకో నిన్ను తీసుకుపోయి అనకుండా కోసం ఎత్తేస్తారు నన్ను తీసుకుపోయి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ చెప్తారు నువ్వు మాత్రం నాకు నేను తాగేలాగా చూస్తావు గుంజిగా డబ్బు పట్టుకుంటాడు నువ్వు వచ్చి బతిలాడాలంటే నేను తాగేలాగా చూస్తావా ఓకే ఓకే మూత తీస్తా అంటే ఉరికి చాగా పట్టాలి సరే కానీ అవ్వ మంద ఆయన మధ్య పెళ్లి చేసుకోను అంటే అప్పుడేం చెయ్యాలి అట్లా కూడా చేసుకోండి అంటే దూరాన్ని కురేసుకొని ఉరేసుకుంటే ముందట 4 గంటలకి కింద ఉత్సవ పోసుకుంటాం నేను ఫ్యాన్కి తాడు ఇస్తా అంటే నువ్వు చూడాలి కొడుకు అమ్మది అత్తదాడు రోజు అత్తదాడు రోజు ఉరికొచ్చినా నాగ మరి ఉరి పెట్టుకున్నా చూస్తావా పెట్టుకుని సచ్చిన మంచి చేసుకొని అంటాడు అప్పుడేం చెయ్యాలి ఒక పని చేయి ఒక పని చేయి నేను కుమ్మరాళ్ళు ఇంటికి పోయి ఒక సిప్పదెత్తా సిప్పరిండే నీళ్లు పోసి వెళ్ళు అని అలా దునికి సత్తాను సిప్పర నీళ్లు పోసి అమ్మ దునికి సత్తాటరా ఒక మాట ఆ సిప్పల దునికి సచ్చిన మంచి చేసుకోవాలంటే అప్పుడేం చెయ్యాలి ఒక పని చేయి ఇవాళ చేసుకున్నా అంటే నువ్వేం చేయాలి నాయనకి కొట్టు ఇక రావాలి దెబ్బ కొట్ట నన్ను నిజంగా కొట్టు నన్ను కొట్ట నిజముండా నువ్వు చెప్తే నేను చెప్తే వాడు చేసుకుని అంటాను కట్ట కట్టుకొని నాయనకి కొట్టుతాను కురికిరా మరి నిజంగా అయితే కొట్టద్దు అచ్చు కొట్టడానికి కురికి రావాలి నాకు సందర్భాలు గప్పుడు అనుకుని గట్టిగా సంపనే తర్వాత నేను చూసుకుంటా అయితే అవ్వని కొట్టిన మనిషి అయ్యా చేసుకోను అంటాడు ఏం చెయ్యాలి ఇక అప్పుడు నువ్వేమందాయి సావాలి మరి చేసినాక వాడు ఎందుకు ఒప్పుకోడా తల్లిదండ్రి రాజులు అట్లా ఈసారి మేడల్లో ఉన్నారు వాడి అన్ని నా పోలికనే కోరికలు ఎక్కడ పోతుంది ఇక నైట్ వాడు ఏమైనా గంట మొక్కనే చూస్తున్నాడు శివరాజ్ ఎప్పుడు గంట కొడతాడు అప్పుడే ఉరకాలని వాడు గంట మొక్కనే చూస్తాడు వాడు ఆగనే ఆగాడు అత్తడయ్యా పొలగాడు ఎందుకు ఇప్పుడు ఆగి దానికి లంజ ఇచ్చే నా మూడు మంచిగా లంజ మామ ముసలు అయినా వాళ్ళ ముచ్చటై తొడవదామా 10 మంది ఉన్నా నావ ఒక్కడు వాళ్ళు అయా ముచ్చటి అట్లా అంటే అమ్మమ్మ నాన్న అంటే బాబమ్మ నానాల పోడా అమ్మమ్మ నానద్దు అమ్మమ్మ నానద్దురా బాబమ్మ ఇల్లు పట్టుకొని ఉంటుంది ఎప్పటికి అరుచుకుంటది ఇది పోతే గడుపుతుంది తల్లి తీసేస్తుంది అమ్మమ్మ వచ్చినప్పుడు అల్ల మంచిగా మెత్తగా అవుతారు వచ్చినప్పుడల్లా 500,000 రూపాయలు చేతిలో పెట్టిపోతాను కదరా అంతమంది మీరిపోతుంది మమ్మీ బాబు తినేది ముచ్చట పెట్టుకుంటారు తలుపులు వేసుకున్నారు పగటి ఈసారి చేస్తాను రా నీ కొరకే ఈసారించుకుంటాను ఈసారించుకుంటారు ఒక్క మాట మీరు ఆడోళ్ళు అయితే ఆడోళ్ళ సంగతి ఆడలేదు కానీ ఆడోళ్ళు కనంతలు చెప్పుకోవాలి కొడుకు కూడా చెప్పుకోవాలి మీరు మానవులు అలాంటి అక్కడ కూర్చోను నువ్వు ఆడ కూర్చో అవునక్కడ నీ నిన్ను కొడుకు నీ అమ్మని ఈసారి ఏదో కాదు నీకు పెళ్లి ఎత్తడం కొడుక పెళ్లి ఎత్తే మా తల వరకు తీరిపోతుంది నాకు ఏలు ముదిరింది
ఏమైందా కాలు ముదిరిందా ఏమో తీడొచ్చిందని పెళ్లి చేస్తావా నీకేది ముదలే అయ్యా మీ అవ్వకు అన్ని ముదిరినాయి మీ అవ్వను ఆయనకి ఇచ్చి పెళ్లి చేయి వెంచది వచ్చేటికి నువ్వు చేసుకో ఆయనకు బండి రాదుకు అనుగబట్టి చేయాలా అనుగబట్టే చేయాలి ఆగదు లేకపోతే అనుగబట్టకపోతే మా ఆగదురా ఆయన సరికాలం ఆయన సంబరపడతాడు కదా మరి ఆయన నాకు అసలు ఎన్నేళ్ళు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మీ అవ్వ ఉరేసుకొని సత్తదాట్రా నేను ఆగబట్టలేని ఎందుకు ఆగబడతాను డాడీ విడిచిపెట్టు అబ్బాల కత్తులు కానీ కూర్చున్నా కాగింది నూనె అచ్చిన మీద వస్తే తిప్పు చూసిన కొన్ని రోజులు కావాలి అయ్యా విడిచిపెట్టి ఎందుకు బాధపడ ఎందుకు ఆగబడతానో విడిచిపెట్టి అయ్యాను కొడుకు ఉన్నవన్నీ వస్తాను కానీ కొడతారా మీ అవ్వ నీ సంగతి నాకు తెలియదా నేను ఫైటింగ్ చేస్తావు పని ఉండదు మీ అవ్వ కొడుకు ఇట్లా అవ్వ అట్లా కొడుక ఒక్కరు పెళ్లి చేసుకోకపోతే కొడుక ఒక్కవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఉమ్మరోళ్ళ ఇంటికి పోయి చిప్ప తెచ్చి చిప్ప నీళ్లు పోసి ఇవేళ్ళు సత్తదట్రా 10 రూపాయల సిప్పే పలుకుతుంది కదా అమ్మాయితో రావదే 10 రూపాయల సిప్పే పలుకుతుంది అవ రావాలి వెళ్ళు సత్తదట ఉరి పెట్టుకుంటారా నా మాట సరే లగు తక్కువ లడాయి పోతే ఎరికి ఏడుగురు తోపుడు కాలన్నట్టున్నది మా డాడీ కథ ఎర్ర నా మాట అదే నాకు పెళ్లి అసలు ఎర్ర చేసుకోండి కాలు పంపుతారా నేను పెళ్లి చేసుకోకపోతే అవ్వ చెట్టు గురి పెట్టుకుని సత్తదట్రా అవ్వ ఉరి పెట్టుకొని సచ్చిన మధ్య రేపు పెళ్లి చేసుకోరు అవ్వ మందా సత్తదట్రా అమ్మా మాట ఉండరా నా చదువు సారా కరగాలి నాకు పెళ్లి వద్దు నానా కొడుగా చదువు చాలా కాకుండా మంచిది పెళ్లి చేస్తే మరి వెళ్ళండి అత్త మళ్ళీ అని ఆగబడుతుంది మీ అవ్వ కంటే తప్పింది పాడువాడి నేను కళ్యాణ ఆపాకేస్తారా కళ్ళు కనబడకపోడు నాకు ఓటైతే అవుతుంది నాకు మునుపటి పాడువాడు సాధన అవుతుందా నాకు కర్ణాటక నాకు మునుపటి పాడువాడి మాట కూడా తొత్తర మాట్లాడే ఇక లేకపోతే నా మాట నేను కొడుకు నేను చెప్పాలి ఇద్దరి మధ్యలో అన్నారు ఆగబట్టడానికి నేను లేకపోతే ఎవరు ఆగబట్టు మరి ఇప్పుడు మా మంది మా డాడీని కొట్టేటట్టున్నది అయ్యా మీ అవ్వ నేను కొడతారా అయ్యా అప్పుడప్పుడు అన్నది అని కొడుకు ఉండవలసిన చెప్పు అమ్మా పెళ్లి అన్ని నా పోలికలే వచ్చినాయి ఎందుకో అయ్యే పోలిక రాలే పాడవాలి అయితే 60 ఏళ్ళ మీద మీరు ముసలి రుద్రులు అవుతారు మీరు చల్లకుండా పెళ్లి చేసి బాగా తీర్పుకుంటారు గట్ల బిడ్డ నాకు ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తే మమ్మీ నీకు ఎటువంటి అమ్మాయి అంటే బిడ్డ మంచిగా ముద్దుగా ఉండాలి పొల్ల మంచిగా ఎర్రటి పొల్ల మనం నువ్వు నల్లగున్నందుకు ఎర్రటి పొల్ల కావాలరా మనం ఇత్తనం మారాలి బిడ్డ మనం ఎర్రగొండ అయితే ఎర్రగానే ఉంటారా కొందరు కర్ర ఉంటారు కొందరు ఎర్రగా ఉంటారు అవసరం ఆరా బాగా ఎర్ర ఉంది ఆరో బాగైతే మంచి ఎర్రటి అమ్మాయిని పెళ్లి చేస్తావా ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా ఎర్రటి అమ్మాయి నువ్వు పెళ్లి చేస్తే గిసుకుంటావు లేకపోతే నా ఇంటి చుట్టే ఉంటాను అయితే ఎర్రటి అమ్మాయి అద్దాడు అసొంటి వాళ్ళంతా నేను కరెంటు పోతే కనిపిస్తారా నాకు ఎర్రటి అమ్మాయి అయితే గిసుంటే
నువ్వు నమ్మవు కొడుకు, నువ్వు వరకే నమ్మవు బిడ్డ. సరే బిడ్డ సాయం వెళ్ళిపోయిన అమ్మాయిని చూసుకొచ్చి పెళ్లి చేస్తుంది. నేనే కర్రీ బిడ్డ వాళ్ళ కర్రీ అమ్మాయి ఏడు బాగా చెప్తాను కరెంట్ పోతే ఎక్కడ సరే బిడ్డ మంచి కురుసట అమ్మాయిని చూసుకురానా? కురుసట అమ్మాయిని పెళ్లి చేస్తావు తీసుకురాను పోతా జనాదరణ నడితే అది అంత దూరాలు వస్తుంది. కాకుండా ఆయన వాళ్ళ మధ్యలోకి వస్తే గాయన గీన మాట అట్లా నడకదు. సరే మరి నీకంటే పొడుగు అమ్మాయిని చూసుకొస్తా రాదు? పొట్టోడని నన్ను పేర్లు పెట్టదా? మరి పొడుగద్దా, పొచ్చిగద్దా, నల్లగద్దా, ఎర్రగద్దా? మరి ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేయరా? అమ్మా అలివికి బలివికి నాకు పెళ్లి చేసి మీ తల మీది పరువు నేర్చుకుంటామని మీరు అలివికి బలివికి పెళ్లి చేస్తామని. కానీ అమ్మాయి నల్లగున్నా పర్వాలేదు, పురుషగున్నా పర్వాలేదు, పొడుగున్నా పర్వాలేదు, ఎట్టున్నా పర్వాలేదు, అమ్మాయి తోటి పని లేదు. కానీ నేను ఒక కోరిక నేను ఎది తిప్పుతానా నువ్వు ఎడు తిప్పుతానవే? జాలింది కరిచ్చుకపోతాందా? అది పట్టు లంచ రాదే లంచ చూసుకుంటా కాకపోతే వస్తా చెడిపోయింది లంచ చెప్పు ఓ లంచముండా అయ్యో ఉన్నదిస్తా కొడుతుంది కదా ఇది అంబటల్లా అయితే ఈ ఆడదానికి ఇంతగానం కొడతావారా? నీకు ఎట్లా మానం అనిపిస్తలేదా? నీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదా? ఓ లంచ ఎడిపోతాంజే లంచ ఇదే కొట్టుకుంటురా నేను దీన్ని నాశనం చెయ్యా. ఇక నేను చేస్తున్నావా? ఇంకే రకనానికి ఇంతగానం కొట్టావాటే నువ్వు ఆడదానికి ఇక పడతానా? మంచిగా పడతావా? మిసిరి కాళ్ళోడా లంచాగా కొడుతాడు ఇక ఒక్కటే గుద్దు గుద్దితే లంచ మళ్ళీ అంచి పెడతా పండవా? నేనే నీకు అంచి పెట్టాలి. ఎందుకు చేస్తున్నావురా? నువ్వు గుడ్డు బాగా రాదురా. కనుగుడ్డు అయితే